యెహోవా నాకు చేసిన కార్యములు లెక్కించేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నాయి. అవి లెక్క పెట్టలేవు, అవి లెక్కకు మించి ఉన్నాయి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పాడిలో, నీ పంటలో, నీ పోషణ, నీ సంరక్షణ, నీ ఆలన పాలన విషయంలో దేవుడు చేసిన కార్యాలు చాలా చాలా గొప్పవి. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పటికీ మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా మన మనసులో మెదలాలి, మన గుండెల్లో కదలాలి, మన కళ్ళల్లో కన్నీళ్లు రావాలి. అప్పుడు మాత్రమే మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నాము అని చెప్పుట్లో ఎంత మాత్రము కూడా సందేహం మన జీవితంలో లేదు అని మనం ఈ దినం గ్రహించి ఆలోచించాలి. సరే, ఒక వాక్యం చూసుకుందాం. దయతో బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖన భాగాన్ని ఒక్కసారి మీరు చూడండి. మన వాక్యాన్ని చూసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచన భాగం మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడే మన జీవితంలో సహాయము చేయనివ్వండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మనం ఈ దినమున చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కుటుంబంలో తండ్రి పాత్ర చాలా గొప్పది. కుటుంబంలో తల్లి పాత్ర చాలా గొప్పది. కుటుంబంలో తల్లి తర్వాత పెద్దన్న పాత్ర చాలా గొప్పది. తల్లి, తండ్రి, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, అత్త, తాత, మామ, అమ్మమ్మ, మామయ్య, ఇవన్నీ కూడా ఈ సంబంధాలు కుటుంబంలో చాలా గొప్పవి. ఇవన్నీ దేని కొరకు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా మన కుటుంబంలో మేము ఒంటరిగా లేము, మాకు ఎవరో ఒకరు ఉన్నారు, మా జీవితంలో ఏదో ఒకటి మాకు తోడుగా ఉంది అని చెప్పటానికి ఈ సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. ఈ సంబంధాలు అన్నీ కూడా ఉన్నాయి. అనగా కుటుంబ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒకరి కొరకు మరి ఒకరు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉండాలి, పనిచేస్తూనే ఉండాలి. భార్య కష్టంలో ఉంటే భర్త పనిచేయాలి, భర్త కష్టంలో ఉంటే భార్య పనిచేయాలి, పిల్లలు కష్టంలో ఉంటే తల్లిదండ్రులు పనిచేయాలి, అత్తమామలు కష్టంలో ఉంటే బిడ్డలు పనిచేయాలి. ఆ విధంగా ఒకరి కొరకు మరి ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి కుటుంబ వ్యవస్థలో అనేక మంది పరిచర్య చేసుకుంటూ ఉంటే ఈ పరిచర్య ధర్మము కలిగిన ఈ కుటుంబాలు ఎప్పటికీ కూడా సంబంధాలు కాపాడుకుంటూ ఆ సంబంధాలు అంతవరకు నిలవగలిగి దేవుని కొరకు ఒక మంచి సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా జీవితాల్లో అంతం వరకు జీవించడానికి కృప కలిగిన ప్రభు ఆయన మన జీవితాల్లో సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో తండ్రి గురించిన పాత్ర మనం చూసినట్లయితే అది చాలా విశేషమైన పాత్ర, అది అద్భుతమైన పాత్ర. అందుకనే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మనము వాక్యంలో చూడగలిగితే ఒక మాట ఈ విధంగా బైబిల్లో మత్తయి సువార్తలో ఉంది. ఆ తండ్రి చెడ్డవాడ ఇండు కూడా తన బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలి అని ఎరిగి ఉంటాడు అని వాక్యంలో మనం చూస్తాం. ఎరిగి ఉంటాడు అని మన వాక్యంలో మనం చూస్తాం. తండ్రి చెడ్డవాడ ఇండు కూడా తన బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే నా బిడ్డ నా వలె ఉండకూడదు, నా బిడ్డ నా వలె తక్కువగా ఉండకూడదు, నా బిడ్డ నా వలె నేను కలిగిన చెడు కార్యాలు కలిగి ఉండకూడదు, నా బిడ్డ నాకన్నా తెలివి కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా, నాకన్నా పలుకుబడి, నాకన్నా పేరు ప్రఖ్యాతలు, నాకన్నా ఐశ్వర్యాలు, ధనగణతలు, నా బిడ్డ నాకన్నా ఎప్పుడు కూడా గొప్పవాడిగా ఉండాలని చెప్పి తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డను ఎక్కడ చూడడు కానీ అక్కడ చూస్తూ ఉంటాడు. నా బిడ్డ నాకన్నా ఉన్నతంగా ఉండాలి, నా బిడ్డ నాకన్నా గొప్పవాడిగా ఉండాలి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఈ లోకంలో ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆ విధంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా వారి వారి బిడ్డల్ని ఆ విధంగా ఈ లోకంలో పెంచుతూ ఉన్నారు, ఈ లోకంలో పెంచుతూ ఉన్నారు. ఒక తల్లికి, ఒక తండ్రికి బిడ్డ గురించి అంత మంచి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, అంత మంచి ఉద్దేశాలు ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల ఒక తల్లిదండ్రి కలిగి ఉన్నప్పుడు, ఈరోజు బిడ్డలమైన మనం, ఈరోజు బిడ్డలైన మీరు మీ తల్లిదండ్రుల పట్ల, మీ తండ్రి పట్ల ఆ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మనం ఇదేనా మనం ఆలోచించాలి. విచారకరమైన సంఘటన ఏంటంటే ఈ రోజున తల్లిదండ్రులకి ఈరోజు కుటుంబాల్లో ఎక్కడ కూడా విలువలు లేనే లేవండి. ఈరోజు అనేకమైన కుటుంబాలు ప్రతి తల్లి తండ్రి కూడా అక్కడక్కడ అవమానపరచబడుతూ ఉన్నారు. వారికి గౌరవాలు లేవు, వారికి మర్యాదలు లేవు, వారిని పిలిచే పిలుపు, వారిని గౌరవించే సంస్కారం, సభ్యత ఇవన్నీ కూడా సమాజంలో కోల్పోతూ ఉంటున్నారు. సమాజంలో విలువ ఈరోజు తల్లిదండ్రులకు పూర్తిగా లేకుండా అయిపోతుంది.
అనగా అర్థం ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో తన తల్లిని తండ్రిని గౌరవించకపోతే, ప్రేమించకపోతే, అభిమానించకపోతే నువ్వు ఏ విధంగా ఈ యొక్క లోకంలో దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తావు? వాక్యం అంటున్న మాట ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు తనకిచ్చిన ఆయుష్ను పరిపూర్ణంగా పోసుకొని జీవించడానికి దేవుడు ఆ మనుషునికి అప్పుడు సహాయము చేస్తాడు. ఈ రోజున కుటుంబపు పిలుపులు మార్చబడాలి. ఈ రోజున కుటుంబాల్లో మన సంస్కారం పెరగాలి. ఈరోజు మన కుటుంబాల్లో మనం గౌరవించే గౌరవాలు ఈ రోజున పెరగాలి. తండ్రి గారు అని అనేవారి లోకములు ఎక్కడ కనబడటం లేదు. నాన్నగారు అనేవారి లోకములు ఎక్కడ కనబడటం లేదు. తండ్రి అనే పిలుపు ఈ లోకంలో ఎన్నో సందర్భాల్లో కరువైపోతూ ఉంటుంది. ఈరోజు చాలామంది తండ్రిని కూడా రా పో, ఏంది ఇది, ఇటు రా, అటు వెళ్ళు, నువ్వేం చేస్తావు నాకు, నువ్వేమి ఇచ్చావు నాకు, నువ్వు యాపాటి వాడివి అని వితర్కంగా విరోధంగా ఈరోజు ప్రతి బిడ్డ కూడా తన తండ్రిని అగౌరవంగా మాట్లాడే మాటలే మనకి లోకంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ గౌరవంగా పిలిచే ఆ సంస్కారం ఈ లోకంలో ఎక్కడ కూడా కనిపించటం లేదు, కనబడటం లేదు. నవమాసాలు నిన్ను మోసి కని పెంచిన నీ తల్లిదండ్రులకు నీవిచ్చే బహుమానం, గౌరవం, అభిమానం, వారి పేరును కాపాడాలి, వారి గౌరవాన్ని కాపాడాలి, వారికి మంచి పేరు తేవాలి. నువ్వు వారి జీవితంలో వారి యొక్క వృద్ధాప్యంలో నువ్వు వారిని చూసుకునే వ్యక్తిగా ఉండాలి. వారికి ముదుము వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వారిని కాపాడి నువ్వు పెంచే వ్యక్తిగా ఉండాలి. చంకనెత్తి కాపాడుకునే వ్యక్తిగా ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులను ఆ విధంగా కాపాడాలి. ఈరోజు ఈ విలువలు ఒక కుటుంబంలో లోపించినట్లయితే, ఈరోజు ఈ విలువలు సమాజంలో లోపించినట్లయితే, ఈరోజు ఈ విలువలు సమాజంలో, సంఘంలో లేకపోతే, కుటుంబాల్లో లేకపోతే ఆ కుటుంబపు వ్యవస్థ, ఆ సంఘపు వ్యవస్థ, ఆ సమాజపు వ్యవస్థ అతి దగ్గరలోనే పాడైపోయే అవకాశం ఉంది. అతి దగ్గరలోనే కూలిపోయే అవకాశం ఉంది. అతి దగ్గరలోనే ఆ కుటుంబ వ్యవస్థలు అన్నీ కూడా పాడైపోయి భ్రష్టు పట్టే అవకాశం ఈ రోజున ఉంది. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మరి విశేషంగా క్రైస్తవ కుటుంబాల్లో గౌరవాలు, అభిమానాలు, ప్రేమ పెరగాలి, ఆప్యాయత పెరగాలి, మర్యాదలు పెరగాలి, సభ్యత, సంస్కారం పెరగాలి. ఇవన్నీ పెరగకపోతే, ఇవన్నీ కూడా తరిగిపోతే జీవితంలో మనము ఒట్టువారుగా, నిష్ప్రయోజకులుగా, మన జీవితంలో ఏమీ లేనివారుగా జీవితంలో మనము మార్చబడే ప్రమాదం ఉందని ఈరోజు మనము గమనించి మన ఈ దినం ఆలోచించి అర్థం చేసుకోవాలి. అయితే మనము చదువుకున్న వాక్య భాగంలో మనము చూడగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయం 20 వచ్చిన భాగాన్ని మనం ఒక్కసారి వాక్యంలో చూడగలిగితే ఏమండి బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఎదురు చూస్తున్న తండ్రి. ఏ తండ్రి? ఎదురు చూస్తున్న తండ్రి, వేచి ఉన్న తండ్రి, కాచి కనిపెట్టుకుంటున్న తండ్రి, కనిపెడుతున్న తండ్రి, ఎదురు చూస్తున్న తండ్రి. ఈరోజు ఈ తండ్రి యొక్క చూపులు, మనస్సు, ఆలోచన, ఉద్దేశాలు ఎవరి కొరకు అని మన వాక్యంలో చూడగలిగితే ఈరోజు అవి ఎవరి కొరకు ఒక్కసారి మన వాక్యంలో చూద్దాం. ఒక్కసారి వాక్యంలో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11, 12 వచ్చిన భాగాలు మనం చూడగలిగితే వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, మరియు ఆయన ఇట్లా నిన్ను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. వానికి ఆస్తిని తండ్రి పంచిపెట్టెను అని వాక్యంలో మనం ఈ లేఖన భాగాన్ని, ఈ పదజాలాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పదజాలంలో ఏముంది అని మనం చూడగలిగితే, ఈ రోజున ఈ మాటను బట్టి మనము లేఖన భాగంలో చూడగలిగితే ఈ కుటుంబపు వ్యవస్థలో ఏమి ఉంది, ఏమి లేదు, ఈ కుటుంబం ఏ విధంగా ఉంది, ఈ కుటుంబంలో ఏది లోటుపాట్లుగా, లోపాలుగా, తప్పిదాలుగా ఉన్నాయి అని మన వాక్యంలో చూడగలిగితే, ఒక చక్కని కుటుంబం ఇది, ఒక అందమైన కుటుంబ వ్యవస్థ ఇది. ఆ కుటుంబానికి తండ్రి ఉన్నాడు, ఆ కుటుంబానికి తల్లి ఉంది, ఆ కుటుంబంలో అన్న ఉన్నాడు, ఆ కుటుంబంలో తమ్ముడు కూడా ఉన్నాడు. సహోదరుల బంధం, కుటుంబపు బంధం చక్కగా ఆప్యాయత, ప్రేమ, అనురాగం కలిగి ఈ కుటుంబపు వ్యవస్థ ఎంత చక్కగా సాగుతుందో అని మనం చూడగలిగితే, ఈ చక్కగా సాగే కుటుంబంలో ఏముంది అని మనం చూడగలిగితే ఈ కుటుంబంలో ఐక్యత ఉంది,
యూనిటీ ఉంది. ఈ కుటుంబం ఐక్యత కలిగిన కుటుంబము అని మనం చెప్పుటలో ఎంత మాత్రము కూడా సందేహము లేనే లేదు. లోకంలో ఒక స్లోగాన్ ఉంది, సామెత ఉంది, ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే నిలిచి ఉంటాం. విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే నిలిచి ఉంటాం. ఈరోజు ఈ రెండు మాటలు మనం ఈ దినం బాగా ఆలోచన చేయగలగాలి. ఒక కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ఒక సంఘం కానివ్వండి, ఒక సమాజం కానివ్వండి, ఒక కమ్యూనిటీ కానివ్వండి, ఎప్పుడైతే భేదాలు వచ్చాయో, ఎప్పుడైతే మనస్పర్ధలు ప్రవేశించాయో, ఎప్పుడైతే అనాలోచన ఆ కుటుంబంలో ప్రవేశించిందో, అప్పుడు ఆ కుటుంబం మెల్లగా మెల్లగా డెస్ట్రాయిడ్, నాశనమయ్యే స్థితిలోనికి ఆ కుటుంబం జోగిపోయే పరిస్థితి ఉంది. నాశనంలోనికి పడిపోయే ప్రమాదం ఆ కుటుంబం అప్పుడే సంతరించుకునే అవకాశం ఉంది. ఈ తండ్రి కుటుంబం ఎటువంటి కుటుంబం అని మన వాక్యంలో చూడగలిగితే, ఈ తండ్రి కుటుంబంలో ఏముందంటే ఐక్యత ఉంది, అభిమానం ఉంది, ప్రేమ, గౌరవం ఉన్నాయి. తమ్ముడు సంపాదించి ఆ కుటుంబానికి ఇచ్చినా సరే, తండ్రి సంపాదించి ఆ కుటుంబానికి ఇచ్చినా సరే, ఏమండి, తల్లి తండ్రి అందరూ సంపాదించి ఆ కుటుంబానికి ఇచ్చినా సరే, అక్క చెల్లె సంపాదించి ఆ కుటుంబానికి ఇచ్చినా సరే, ఆ సంపాదించిన వారు ఏమనుకుంటున్నారంటే, నేను నా కుటుంబం కొరకు నేను కష్టపడుతున్నాను, నాది అని అనుకోనలేదు. ఆ కష్టం నాది అని ఎవరు కూడా అనుకోనలేదు. వాళ్ళందరూ కూడా అనుకుంటున్న మాట ఏంటంటే, నేను కుటుంబం కొరకు నేను కష్టపడుతూ ఉంటున్నాను, నా కష్టం నా కుటుంబం కొరకే అని అన్నట్టుగా ఐక్యత కలిగి ఆ కుటుంబం బాగా కష్టపడి దేవుని కొరకు ఐక్యత కలిగిన కుటుంబంగా మనము ఆ తండ్రి కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఐక్యత కలిగి ఉండడం దేవునికి ఇష్టం, ఐక్యత కలిగి లేకుండా చేయటం సాతానుకు ఇష్టం. కుటుంబంలో ఐక్యత ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో నిండుగా మెండుగా ఉంటాయి. ఐక్యత లేని కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం కాదు కదా, సాతాను యొక్క శాపాలు ఆ కుటుంబంలో ప్రవేశించే అవకాశం ఉంది. దేవుడు కలుగు చేసిన ఆదాము హవ్వలను దేవుడు చూసి సంతోషించాడు, మురిసిపోయాడు, దేవుడు పరితపించాడు. ఓ, దేవుని యొక్క ఆనందానికి హద్దులు అవధులు లేవు, ఎంతో సంతోషంగా దేవుడు ఉన్నాడు. అదే సంతోషాన్ని సర్పము కూడా ఏదైనా తోటలో ఉండి చూస్తూ ఉంది. ఏదైనా తోటలో సర్పము కూడా చూస్తూ ఉంది. దేవుడు చేసిన మనుషులు, దేవుడు చేసిన పురుషుడు, దేవుడు చేసిన స్త్రీ ఇంత అందంగా, ఆహ్లాదకరంగా, ఐక్యతగా, ప్రేమగా ఉండడమా? ఇంత ఐక్యత, ప్రేమ ఆ కుటుంబంలో ఎందుకు ఉండాలి అని చెప్పి సాతానుడు ప్రవేశించాడు. అపార్థాలు కలిగించాడు, అనర్థాలు కలిగించాడు, అవిశ్వాసం కలిగించాడు, అనుమానము కలిగించాడు, అవిధేయత కలిగించాడు, అవిశ్వాసములో పడవేశాడు. అపరాధాన్ని చేసే విధంగా చేసి దేవునికి ఐక్యత కలిగిన కుటుంబాన్ని దూరపరుస్తూ వచ్చాడు. కుటుంబం ఎక్కడ ఉండాలో అక్కడ లేదు, కుటుంబం ఎక్కడ ఉండకూడదో అక్కడకు ఆ కుటుంబాన్ని సాతానుడు తీసుకుని వెళ్ళి నేలమట్టం చేసేశాడు. చివరకు ఏమైంది అని మన వాక్యంలో చూడగలిగితే, ఆదాము హవ్వలు శాపముతో ఉసూరుమంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని దేవుడు చేసిన మనుషులే శపించబడి బయటికి వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత బాధపడ్డాడో, దేవుడు ఎంత నొచ్చుకున్నాడో, దేవుని మనసు ఎంత గాయపరచబడిందో ఒక్కసారి మనం ఈ దినం మన జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఆ తర్వాత వాక్యం చూడండి, 13వ వాక్యం చూడండి. ఒక్కసారి మన వాక్యంలోనికి వెళ్దాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం చాలమ్మా. ఇక్కడ ఈ 12, 13 వాక్యాలు మనం చూడగలిగితే 12వ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, కుటుంబంలో చిన్నవాడు ఉన్నాడు, కుటుంబంలో పెద్దవాడు కూడా, అందరూ నా వైపు చూడాలి. కుటుంబంలో చిన్నవాడు ఉన్నాడు, కుటుంబంలో పెద్దవాడు కూడా ఉన్నాడు. సాధారణంగా కుటుంబంలో ఎవరికి ఎక్కువ మమకారము, ప్రేమ అంటే చిన్నవాళ్ళకు ఎక్కువ ప్రేమ, అభిమానం, చనువు ఎక్కువ, ఏమండి, ఆదరాభిమానం ఉంటుంది అనమాట. అయ్యో చిన్న బిడ్డ కదా అని చెప్పి ఒక రవ్వ, ఒక ముద్ద, ఒక పైసా, ఒక పరక, ఒక వస్తువు ఒకటి ఎక్కువ, ఈ విధంగా వాళ్ళకి అన్నీ ఎక్కువే, ఏమీ తక్కువ కాదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే కుటుంబంలో అన్న కూడా మాట్లాడు, తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. ఒరే తమ్ముడు రా, ఊరుకోరా అని అంటాడు. ఒకరు చెల్లి మాట్లాడితే, ఒరే చెల్లి ఊరుకోరా, చిన్నదరా,
ఏం తెలియదు కానీలే అలాగే చేద్దాం అన్నట్టుగా కుటుంబంలో ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి ఈ విధంగా చాలామంది ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, తండ్రితో తెగించి మాట్లాడే వ్యక్తి ఎవరంటే చిన్న కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధంగా ఒక చిన్న సలహా ఈ వాక్యంలో ఉంది. ఆ మాట ఏంటంటే, క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి చిన్న కుమారుడు వలె ఆ చిన్న కుమారుడు ఏ విధంగా తెగించి తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడో, ఈరోజు క్రైస్తవ లోకమంతా కూడా ఆ విధంగా దేవాది దేవుడు మనకు తండ్రి కాబట్టి ఆయనతో తెగించి మాట్లాడే ఒక ప్రార్థనా జీవితాన్ని ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉంటే నిజంగా చాలా చాలా మంచిది. దేవుని స్తోత్రం కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. చిన్న కుమారుడు తండ్రితో తెగించి మాట్లాడే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసం కూడా చిన్న కుమారుడు వారి ఆత్మ సంబంధంగా తండ్రితో తెగించి మాట్లాడితే, తండ్రితో తెగించి ప్రార్థన చేయగలిగితే, తండ్రితో తెగించి మన మాటలు మన విజ్ఞాపనలు కూడా మనం దేవునితో చెప్పుకోగలిగితే నిజంగా దేవుడు వింటాడా విండా? దేవుడు వింటాడా విండా? దేవుడు వింటాడో? దేవుడు ఎవరైనా ఆయనకు చెవులున్నాయి వినే దేవుడైనా, ఆయనకు మనస్సు ఉంది అర్థం చేసుకునే దేవుడైనా, ఆయనకు నేత్రాలు ఉన్నాయి చూసే దేవుడైనా, ఆయనకు చెవులున్నాయి వినే దేవుడైనా, ఆయన చేతులు ఉన్నాయి స్పర్శించే దేవుడైనా, దేవుడు నీకన్నా చాలా గొప్పవాడైనా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రపంచంలో భూమి మీద నువ్వు చేసే ప్రతి పని కూడా నా దేవుడు చూస్తుంటాడు, వింటాడు, అర్థం చేసుకుంటాడు. ఆయనకు ఆలోచన కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆత్మ సంబంధంగా ఒక ఆలోచన మీకు ఇచ్చాను. కాస్త మళ్ళీ మీరు బయటికి రండి ఆలోచన ఉండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, చనువు ఉంద కాదా అని చెప్పి తెగింపు కలిగి తల్లిదండ్రులు ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ చంటి బిడ్డ వచ్చి అంటున్న మాట ఏంటంటే, తండ్రి నా ఆస్తిని నాకు పంచిపెట్టే, నా ఆస్తిని నాకు పంచిపెట్టే. ఈ చిన్న కుమారునికి ఏది అడగాలో, ఏది పొందుకోవాలో, ఏది ఇస్తే శ్రేష్టమో శ్రేష్కరం అనేది ఆయన ఆలోచన లేకుండా, తెలివి లేకుండా తండ్రితో ఆస్తి గురించి మాట్లాడే తెగింపు కలిగి ఉన్నాడు చిన్న కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఎట్లాగుంటారంటే తండ్రికి నమ్మిన బంటుల్లాగా ఉంటారు, తండ్రికి నమ్మిన బంటుల్లాగా ఉంటారు. మరి కుటుంబానికి పెద్ద కుమారుడు ఎవరు? తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే కుటుంబంలో పెద్ద కుమారుడే. ఈ పాత్ర ప్రతి కుటుంబ వ్యవస్థలో కూడా పెద్ద కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటే కుటుంబంలో నువ్వు తండ్రి పాత్ర, నీ తండ్రి తర్వాత నువ్వు పోషించాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు పోషించాలి. తండ్రి దగ్గర చిన్న కుమారుడు తెగించి మాట్లాడుతూ ఉంటే పెద్ద కుమారుడు మాత్రం ఆయన అడిగింది ఏంటంటే ఆస్తిని తండ్రి దగ్గర అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, చిన్న కుమారుడు ఆస్తిని అడిగాడు. అడిగిన వెంటనే తండ్రి మనసు మీరు బాగా గ్రహించాలి, ఆలోచించాలి. లేదు, నో, నెవర్, నాట్ ఎట్ ఆల్, ఇది జరగని పని, ఇది జరిగేది కాదు అని అన్నాడా? చిన్న కుమారుడు ప్రేమించిన కుమారుడు కనుక, అభిమానము ప్రేమ కలిగిన కుమారుడు కనుక, ప్రేమ కలిగి ఎందుకు అడిగాడో, కష్టం వచ్చిందో, ఏ శ్రమ వచ్చిందో, ఏ వ్యాపారం చేస్తాడో అని చెప్పి తండ్రి బిడ్డల పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి చిన్న కుమారుడు ఆస్తిని అడిగిన వెంటనే తండ్రి ఆస్తిని పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆస్తిని పంచిపెట్టే ఉద్దేశం ఏంటంటే నాశనం చేస్తాడని కాదు, పోగొడతాడని కాదు, ఆ ఆస్తిని కాస్త ఎక్కువ చేస్తాడేమని చెప్పి తండ్రి ఆస్తిని పంచిపెట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో నా బిడ్డ ఈ ఆస్తిని పట్టుకెళ్ళి మంచి బిజినెస్ చేసి బిజినెస్ మ్యాన్గా మార్చబడతాడేమో. ఏమో నా కొడుకు ఈ ఆస్తిని పట్టుకెళ్ళి అనిల్ అంబానీని మించిపోతాడేమో. ఏమో నా బిడ్డ ఈ ఆస్తిని పట్టుకెళ్ళి తీసుకొని వెళ్ళి టాటా బిర్లాను మించిపోతాడేమో. ఈ ఆస్తిని నా బిడ్డ పట్టుకెళ్ళి రతన్ టాటాను మించిపోతాడేమో అని చెప్పి ఆ విధంగా తండ్రి ఎన్నో కలలు కానీ ఊహల్లో తండ్రి రెక్కలు కట్టుకొని ఆ ఆస్తిని సంతోషంగా, ఒరే పెద్దోడా రారా, ఒరే చిన్నోడా రారా, మీ తమ్ముడు ఏదో ఆస్తిని అడిగాడు రా. ఎందుకంటే ఏమో జీవితంలో పైకొచ్చే ఆలోచనలు ఉన్నాయేమో, బాగుపడే ఆలోచనలు ఉన్నాయేమో. తండ్రి పిలిచి చకచగా డాక్యుమెంట్ తీసుకొచ్చాడు, రైటర్ని పిలిచాడు. ఆస్తి అంతా ఇదిగోండి ఆయన, ఆ తోట, ఆ మాగాణంతా నీదే, ఈ మిట్టంతా మీదే. ఆ వచ్చి టకటక రాసేసి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద కుమారుడు ఒక చిన్న పేపర్ ఇవ్వండి అమ్మా,
పెద్ద కుమారుడు తండ్రి ఆస్తిని ఇచ్చేశాడు. పెద్ద కుమారుడు ఏమండి డాక్యుమెంట్ పట్టుకొని, డాక్యుమెంట్ ఏంటిది, ప్రాపర్టీ, ఆస్తి డాక్యుమెంట్ పట్టుకొని ఏం చేస్తాడంటే తిరిగి ఆ ఇంట్లోనికి వెళ్తున్నాడు. ఎక్కడ? తిరిగి తండ్రి ఇంట్లోనికి వెళ్తున్నాడు. ఎవరు? పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఆస్తిని పట్టుకుని వెంటనే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇలాగన్నాడు అన్నమాట. ఇలాగన్నాడు. అలాగని ఏమండి ఏ ఇంట్లో దూరాలో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు అన్నమాట. బాయ్ బాయ్, టాటా, సీ యూ, హాయ్, నెక్స్ట్ వీ విల్ మీట్ అగైన్ అని చెప్పి ఏమండి ఇలాగ వెళ్ళవలసిన వ్యక్తి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అప్పటికే పెట్టి పేడ సర్దుకున్నాడు, అప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నాడు. జంప్ జలాని ఎవరైనా ఏమండి అని రెడీ పెట్టుకున్నాడు. డాక్యుమెంట్ చేతికి వచ్చిన వెంటనే తండ్రి ఇంటి మార్గము కాదు మరి ఒక మార్గంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అమ్మ వాక్యం చూడమ్మా, 13 వాక్యం చూడండి ఒకసారి. 13 వాక్యంలో ఏముందంటే, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళి దుర్వ్యాపారంలో తన ఆస్తిని పెట్టుబడిగా పెట్టాడు. దేవుని స్తోత్రం. అమ్మ మీకు అర్థమైందా? చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళి దుర్వ్యాపారంలో తన ఆస్తిని అంతటిని కూడా ఇన్వెస్ట్మెంట్, షేరింగ్, పెట్టుబడి ఎక్కడ పెట్టాడైనా వ్యాపారం. వెరీ గుడ్. ఏ వ్యాపారం అది? వ్యాపారమే కానీ ఏ వ్యాపారంలో పెట్టాలో తెలియదు. పెట్టుబడి పెట్టాడు కానీ పెట్టుబడి పెట్టాలి కానీ ఎక్కడ పెట్టాలో పెట్టుబడి తెలీదు. ఈరోజు కూడా అనేక మందికి దేవుడు కనికరించి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం దేవుడిస్తే దాన్ని ఏ విధంగా చేయాలో తెలియక చాలా మంది రోజులు ఏమండి ఈ ఆస్తిని రకరకాలుగా లోకంలో వాడేవారు ఉన్నారు. దుర్వ్యాపారానికి వాడేవారు ఉన్నారు, దురాశలకు వాడేవారు ఉన్నారు, చెడు కార్యాలకు వాడేవారు ఉన్నారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ఇక్కడ అక్కడ కష్టపడి సంపాదించిన ప్రతి పైసను కూడా చాలా మంది ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో వాళ్ళకి తెలియక వారి జీవితంలో ఈరోజు వారి ఆస్తిని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. నీకు దేవుడు ఆస్తి ఇవ్వడం తప్పు కాదు. నువ్వు ఆస్తిని కలిగి ఉండాలి, నువ్వు సంపాదన కలిగి ఉండాలి, నువ్వు క్యాపబిలిటీ కలిగి ఉండాలి. అయితే కలిగిన నీవు ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నావు, నీ ఆస్తి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు ఒక్కసారి ఓ క్రైస్తవుడా కళ్ళు తెరిచి నువ్వు చూడాలి. కళ్ళు మూసుకొని దుర్వ్యాపారంలో పొరపాటున నీ తప్పిదాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆ సంపాదన, నీ చేతుల కష్టాన్ని నువ్వు దుర్వ్యాపారంలో పెడితే, లాభము రాని చోట నువ్వు పెడితే, నష్టపోయే విధంగా నువ్వు పెట్టినట్లయితే ఈరోజు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆస్తికి దేవుడికి అప్పుడు నువ్వు లెక్క ఒప్ప చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి వ్యాపారం అయితే బాగుండు. ఒక బాబు ఒక 50 లక్షలు అడిగాడు. వడ్డీ ఎంతంటే 3 నెలలకి 350 అంట. 3 నెలలకి 350. ఈడేమనుకుంటాడు, నేను 50 లక్షలు పెడుతున్నాను, నాకెంత వస్తుంది? 1కి 2 అంతలు వస్తుంది కాబట్టి 1కి 2 50 ప్లస్ 3 50 లక్షలు వస్తాయి కాబట్టి నాకు లాభమే కదా అని చెప్పి నమ్మి వెంటనే ఉత్సాహంగా పెట్టుబడి పెడుతున్నాడు. ఈరోజు కనిపిస్తాడు, 3 మాసాలు కనిపిస్తాడు, నమ్మకంగా అప్పు తీరుస్తాడు, నమ్మిన బంటులాగా ఉంటాడు, విశ్వాసము కలిగిన కుక్కలాగా ఉంటాడు. ఆ తర్వాత మాత్రం నక్కలాగా అయిపోతాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వరుస 3 మాసాలు నువ్వు వద్దన్నా నీకు ఫోన్ చేసి, అక్క ఎక్కడున్నావు, ఇదిగో డబ్బులు తెచ్చారు, అన్న ఎక్కడున్నావు, ఇదిగో డబ్బులు అని చెప్పి డబ్బులు మరీ పట్టుకుని వెళ్ళి ఫోన్ చేసి మరిస్తాడు. మనం అనుకుంటాము, అబ్బా ఎంత నమ్మకస్తుడికి నేను డబ్బులు ఇచ్చాను, ఎంత నమ్మకస్తుడు, ఎంత విధేయుడు, ఓ నాకు ఫోన్ చేసి మరి ప్రేమగా ఫోన్లో పిలిచి మమకారం, ఉపకారం, ఈ కారం, గుంటూరు కారం అంతా దట్టించి జాడించి నన్ను ఎంత బాగా పిలిచాడని చెప్పి అప్పుడు మనం మెచ్చుకుంటూ ఉంటాం. సరే, 4వ ట్రిప్ వస్తుంది కదా, ఆ 4వ ట్రిప్కి ఫోను లేదు, గీను లేదు. 4వ ట్రిప్కి ఫోను లేదు, గీను లేదు. ఇటు ఫోన్ చేసి ఆ తర్వాత కంప్యూటర్ మాట్లాడుతుంది, సారీ మీరు ఫోన్ చేస్తున్నాయి, ఈ కస్టమర్ అందుబాటులో లేడు కనుక ఆఫ్టర్ కాల్ యూ బ్యాక్ అని చెప్పి ఏమని చక్క స్మూత్గా ఒక కంప్యూటర్ అమ్మ మాట్లాడుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేంది ఇది? 3 9 మాసాలు నమ్మకంగా కట్టిన వ్యక్తి ఈరోజు స్విచ్ ఆఫ్.
స్విచ్ ఆఫ్ అని చెప్పి నమ్మనే నమ్మరు. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యయ్యో ఇది రాంగ్ అని చెప్పి నెంబర్ తప్పని చెప్పి మళ్ళీ అదే నెంబర్ టిక్ 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 కొడతారు. 10 నెంబర్లు కొడతారు. ఎన్ని కొడతారు? 10 నెంబర్లు కొడతారు. అక్క కూర్చోండక్క, 10 నెంబర్లు కొడతారు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరలా అదే పాట, మరలా అదే పాట పాడుతుంది. సరే కష్టపడి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఏముంటుంది? ఇంటికి ఏముంటాయి? తాళాలు ఉంటాయి. రాత్రికి రాత్రే జంపు జలాన్ని, పగలకు పగలే జంపు జలాన్ని, మధ్యాహ్నానికి మధ్యాహ్నమే జంపు జలాన్ని. అప్పుడు ఏమండి ఇలా ఉన్న వ్యక్తి ఏమవుతాడు? అక్క నక్క అని చెప్పి ఏడ్చి ప్రయాసపడి ఇబ్బంది పడి కృంగిపోయి కృషించిపోయి ఇబ్బంది పడి ఆ డబ్బులకు చాలా ప్రయాసపడి అప్పటి నుండి మనకు వస్తుంది ఏ కాలం? శ్రమకాలం. ఏం కాలం? అప్పటి నుండి మనకు వస్తుంది శ్రమకాలం వస్తుంది. శ్రమకాలం. దొరకడం, ఇవ్వడం, చెక్కడం, ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళలేం, ఏం చేయలేం, ఏమి చెప్పలేం, ఏమంటే అన్ని క్లోజ్ బ్లాక్, అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అమ్మ దయతో వాక్యం చూడండి. వాక్యం అంటున్న మాట ఏంటంటే సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కుటుంబాల్లో సమాజంలో బెట్టింగ్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఏంటది? బెట్టింగ్ అంటే తెలుగులో పదం ఏంటి? బెట్టింగ్ అంటే ఏంటి? పందెం, పందెం, పందెపు రంగం. బెట్టింగ్లు పెరిగిపోతూ ఉంటున్నాయి. ఏమండి పాకిస్తాన్ అని, ఇండియా అని, ఇంగ్లాండ్ అని, ఈ ఏమండి ఆటల్లో బెట్టింగ్, ఓటుల్లో బెట్టింగ్, సమాజంలో బెట్టింగ్, మనుషుల మీద బెట్టింగ్, వస్తువుల మీద బెట్టింగ్, పక్షుల మీద బెట్టింగ్, జంతువుల మీద బెట్టింగ్, బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ పెట్టి ఆ విధంగా మార్చబడిపోతాడు, అయిపోతాడు, ఈ విధంగా చేస్తాడు. ఒక్కసారి ఒక వ్యక్తి జూజానికి అలవాటైతే, ఒక్కసారి ఒక వ్యక్తి బెట్టింగ్కు అలవాటైనట్టే, ఒక్కసారి ఒక వ్యక్తి దేనికైనా అలవాటు పడితే, వ్యసన పడితే ఆ వ్యక్తి తప్పించుకొని రావడం చాలా కష్టం. ఆ శోధన, ఆ బలహీనత అనేది ఆ మనుషుల్ని ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళా సరే ఆ బెట్టింగ్ లాక్కుంటూ వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడే ఉన్నాను నేను, నాకు పేకాట అలవాటు ఉందనుకోండి, నా తోటలో 10 మంది ఆడుతున్నారు అనుకోండి, నేనేం చేస్తాను? నేను మనిషిని ఎక్కడే ఉంటాను, కానీ నా మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడే అక్కడే అక్కడే. రాజు వచ్చాడో, రాణి వచ్చిందో, జోకర్ వచ్చిందో, ఏమొచ్చిందో, 3 మూళ్ళు వచ్చాయేమో, 3 ఏళ్ళు వచ్చాయేమో, 3 ముక్కల ఆట గురించి నా మనసు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. సుట్ట తాగేవాడు ప్రక్కన ఉంటే, ఈ వ్యక్తి బాప్తిస్మం తీసుకునే వ్యక్తి అయినప్పటికీ కూడా అలనాడు ఒకప్పుడు తాగి ఉన్న వ్యక్తి కనుక ఆ వ్యక్తిలో ఉన్న అలవాటు ఎప్పుడు కూడా సుట్ట మీదకి వెళ్ళే విధంగా మనసుని ఏం చేస్తుంది? ఆమె అక్కడ అని అంటే ఈయన ఇక్కడ ఏమంటే అర్థమవుతుందా మీకు? అంటే అలవాటు అంటే అర్థం ఏంటంటే, గత కాలంలో ఒక వ్యక్తి కలిగి ఉన్న అలవాట్లు అనేవి ఆ మనసుకు దగ్గరగా ఒక వ్యసనం, ఒక అలవాటు ఉన్నప్పుడు ఆ మనుషుని క్రమేణా మెల్లమెల్లగా లాగివేసే ప్రమాదము ఆ మనుషునికి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు ఎప్పుడు కూడా దుర్వ్యాపారాలకు దూరంగా ఉండాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా పందాలకు దూరంగా ఉండాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా బెట్టింగులకు దూరంగా ఉండాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా నీది కాని డబ్బును నువ్వు ఆశించడానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దూరంగా ఉండాలి. దేనికి? దూరంగా ఉండాలి. దేనికి? నోరు తెరండమ్మా. దూరంగా ఉండాలి. దేనికి? 3 సార్లు చెప్పాను, 3 సార్లుకి మీకు అర్థం కాలేదా? అప్పటికి కళ్ళు మూసుకొని చెప్పాను అని చూస్తే మీరు భయపడతారేమని చెప్పి ఏం చెప్పాను? వెరీ గుడ్. మనది కాని డబ్బు కొరకు, నాది కాని ద్రవ్యం కొరకు నేను ఎప్పుడు కూడా ఆశ పడకూడదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ చేతిలో కష్టార్జితము నీవే అనుభవిస్తావు. నీ చేతిలో కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి కొంచెము కలిగి ఉన్నను అది తృప్తి. హల్లెలూయా. అది సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. అది సమృద్ధి. హల్లెలూయా. అది ఐశ్వర్యం. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగలంతా కష్టపడతా గుడ్డు మీద 10 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఆ 10 రూపాయలు 3 రూపాయలు ఉల్లిపాయలు, 3 రూపాయలు మిరపకాయలు, 5 రూపాయల పప్పు, 2 రూపాయలు బియ్యం కొనుక్కొని తింటాం. ఆ రోజు ఆ అన్నం పేదవానికి కష్టపడి సంపాదించాడు కనుక పరమాన్నము భోజనం వల్లే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున అనుకుందాం, మా ప్రక్కింట్లో అన్నం వండేస్తుంది, మా ఇంట్లో పప్పుచారు అనుకోండి, పక్కింట్లో చికెను మటను,
నా ఇంటికి పొరపాటున వెళ్ళి అవి తీసుకొని వచ్చేసాను. అమ్మ వింటున్నారా? హలో, వింటున్నారమ్మా? అవి తీసుకొని వచ్చేసాను. నేను చర్చిలో పెట్టుకొని తింటూ ఉన్నాను. ఆ ఇల్లు పక్కనే ఉంది, అదే త్రోవ. నేను సంతోషంగా తినగలనా బువ్వా? చెప్పండి ఒకసారి. ఆ చికెన్ బిర్యానీ, ఆ మటన్ బిర్యానీ, ఆ గుమగుమ మసాలా, ఏమండి ఆ దమ్ బిర్యానీ ముక్క పెట్టి అన్నప్పుడు వచ్చిందేమో అని చెప్పేలా చూస్తాను నేను. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ముద్ద పెట్టుకోవడం చూడము, ఇదేంటిది? దొంగ తిండి, దొంగ డబ్బు, దొంగ సంపాదన. నాది కానిది నేను ఆశించినట్లయితే అది దుర్వ్యాపారమే. అందులో నష్టం ఉంది, అందులో ప్రయోజనం లేదు, అందులో ఆశీర్వాదం లేదు, అందులో దీవెన లేదు. ఆ వ్యక్తి దుర్వ్యాపారంలో డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. తండ్రి నమ్మి ఆస్తినిచ్చాడు, దుర్వ్యాపారంలో ఆస్తి అంతా పోయింది. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ దేశంలో ఆకలి వేయగా, ఆ వ్యక్తి ఆకలి కలిగి ఉన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆహారం లేక, పెట్టక, కడుపు నిండక, ఆకలి తీరక ఆ చిన్న కుమారుడు చాలా చాలా కుటుంబాలకి వెళ్ళి అమ్మా ఆకలి, ఏమండి అన్నం పెడతారని చెప్పి ఈ విధంగా అడుక్కుంటూ వస్తున్నాడు. ఏ తల్లి దయతలిచి, ఏ తండ్రి దయతలిచి, ఏ తల్లి, ఏ చెల్లి, ఏ అక్క, ఏ అన్న కూడా దయ తలిచి ఆయనకు అన్నము కూడా పెట్టలేదు, తన కడుపు కూడా నిండలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉంటే అందరూ ఏమంటారు? ఆయన మావాడేనండి, మా బావ, ఓ ఆయన మా తమ్ముడు, ఓ ఆయన మా బ్రదర్, ఓ ఆయన పెద్దమ్మ కొడుకు, ఓ ఆయన మా పిన్నమ్మ కొడుకు, ఆయన మావాడే మాలో వాడే. ఎప్పుడు వస్తాయి ఈ మాటలు? ఎప్పుడు వస్తాయి ఈ మాటలు? 10 తులాలు చైన్ వేసుకొని, గోల్డ్ వాచ్ పెట్టి, ఒక 5,000కి 5 ఉంగరాలు పెట్టి ఇలాగంటే నడిచి వెళ్తూ ఉంటే ఏరా బాగున్నావా అని అన్నాం అనుకోండి, ఆయన మావోడే అని అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? డబ్బు ఉంది, సంపాదన ఉంది, బలం ఉంది, జనము, బలము, సంపాదన, అధికారము, హోదా ఇవన్నీ ఉన్నప్పుడు మనవాడే అంటారు. ఒక సామెత ఉంది కదా లోకంలో, అదేంటది? బెల్లం ఉన్నప్పుడు ఈగలు రాలుతూ ఉంటాయి, ఆ చుట్టూ ఈగలే. వద్దన్నా ఈగలే, పోండమ్మన్నా ఈగలే. ఏమండి అవి వెళ్ళవు. ఒకవేళ అక్కడిక్కడ కడిగిస్తామనుకోండి, ఒక్క ఈగ వస్తుందా? రమ్మన్నా రాదు. కడిగేసి ఫినాయిల్ కొట్టాం, ఒక ఈగ వస్తుందా? అమ్మో చచ్చిపోతుందని భయం అనమాట. ఆ ఈగకి అది దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అన్నీ ఉన్నప్పుడు నావాడే అంటాడు, ఏమీ లేనప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదండి అని అనిస్తాడు. ఒరే మన నేను డబ్బులు ఇచ్చాను కదా నీకు 1000 రూపాయలు తాగమని తిరగమని, అయినా నీ ఎవడో నాకు తెలియదు. ఆ విధంగా తెలియదని చెప్పి తప్పించుకొని ఆ విధంగా అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వ్యక్తికి అదే విషయం జరిగింది. అందరూ విడిచిపెట్టారు, ఆస్తి అంతా పోయింది. దుర్వ్యాపారంలో తన్నిచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టిన తర్వాత ఆస్తి అంతటిని కోల్పోయి చిల్లి గద కూడా తన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా మిగిలిపోయి ఆర్తనాదం చేస్తూ ఉంటున్నాడు. పందుల మంద ఉంటే ఆ పందుల మందన మేపటానికి పనివానిగా కుదుర్చుకున్నాడు పని. 18వ వాక్యంలో ఆ మాట మనం చూస్తాం, 17వ వాక్యంలో ఆ మాట మనం చూస్తాం. పని కుదుర్చుకున్నాడు, పనికి జాయిన్ అయ్యాడు. ఆయన అంటున్నాడు, వాక్యం అంటుంది, పొట్టుతో తన కడుపును నింపుకొనగోరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఇంటిలో చాలామంది పనివారు ఉన్నారు. 10 మంది రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే పోతారు. ఒక వ్యక్తి క్యారేజ్ పట్టుకుని వచ్చి తనకు వడ్డించి, తనకు భోజనం పెట్టి, తను తిన్నంత వరకు కూడా తన బాబుగారు ఏం కావాలి, అయ్యగారు ఏం కావాలి అని అడిగి అప్పుడప్పుడు అంతగా చూసుకొని తినే అంత సౌకర్యాలు కలిగిన ఆ తండ్రి ఇంటిని ఆస్తికి ఆశపడి మరి తెగించి తండ్రిని ఆస్తి అడిగి తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారంలో ఆస్తిని పాడు చేసినప్పుడు ఆ బిడ్డ అనుకుంటున్న మాట ఏంటంటే నా తండ్రి ఇంట పనివారికి ఎంతో సౌకర్యం కలిగి ఉంది, ఆహారం కలిగి ఉన్నారు. అయితే నేను ఈరోజు పందులు తినే కడుపు నింపుకొనా కోరుచున్నానని చెప్పి అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తా, నేను క్షమించమని అడుగుతా అని చెప్పి 17వ వాక్యం చూడండి ఒకసారి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది పనివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. 18వ వాక్యం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి లేచి నేను పాపము చేసి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన అంటున్న మాట ఏంటంటే, నాయనా నేను నీకు పరలోకానికి విరోధంగా పాపము చేశానని చెప్పి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడమ్మా బుద్ధి వచ్చింది తప్పిన కుమారుడికి? చెప్పాలంటే మాట్లాడాలి. ఆస్తంతా పోయిన తర్వాత, ఆకలితో బాధపడిన తర్వాత, ఇంటిని విడిచిపెట్టిన తర్వాత, తండ్రికి దూరమైన తర్వాత, ఆస్తిని అంతటిని పోగొట్టుకున్న తర్వాత,
సమస్తము కోల్పోయిన తర్వాత, అన్ని ఉన్నంత వరకు బుద్ధి రాలేదు, అన్నీ కోల్పోయిన తర్వాత జీవితంలో సర్వస్వం సమస్తము కోల్పోయిన తర్వాత తప్పిపోయిన చిన్న కుమారునికి బుద్ధు అన్నీ కలిగినప్పుడు రాలేదు, అన్నీ కోల్పోయినప్పుడు మాత్రమే ఆయనకి బుద్ధు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, దిగితే కదా లోతు తెలిసేది, దిగితే కదా లోతు తెలిసేది. ఒక ఆయన చెబుతాడు, ఒరే బాబు మెంటాడ బీచ్ చాలా లోతురా, దిగకరా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని నా బుజ్జు నా బాబు నా కన్నా అని చెప్పి తల్లి చాలా బతిమలాడుతుంది. ఈడేమంటాడు హీరోలాగా, నేను దిగిపోతాను అని చెప్పి వెళ్తాడు, దిగుతాడు, ఇక్కడ కాలు వేస్తాడు, జరక్కన జారి ఎక్కడికో వెళ్ళి పడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా లోతుకుంది, మునిగిపోతున్నాను, కొట్టుకొని వెళ్ళిపోతున్నాను, అమ్మా అంటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మంటే అమ్మేమి చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? ముందే చెప్పింది కదా, దిగితే లోతు తెలియదు కనుక తల్లి చెప్పిన విననప్పటికీ తన సొంతగా ప్రయత్నాన్ని చేసి దిగినప్పుడు లోతుగా ఉంది కాబట్టి దిగితేనే తప్ప లోతు తెలియదు. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా ప్రజలకు బుద్ధి చెబితే రాలేదండి. ఈరోజు కూడా ప్రజలు చెబితే వినటం లేదండి. ఈరోజు కూడా ప్రజలు చెబితే చెవికెక్కించుకోలేదండి. ఈరోజు కూడా ప్రజలు మనసుకు ఎంత మనసు పెట్టి ఒరే నాయన అని చెప్పి ఏమని ఊది శేషం వల్ల ఊది పోసినా సరే వారి చెవుల్లో చొచ్చలేదండి మంచి మాటలు. ఈరోజు ఎక్కుతున్నాయా? పాపము చెయ్యకురా అని అంటున్నారు, అబద్ధాలు ఆడకురా అంటున్నారు, దొంగతనము చెయ్యకురా అంటున్నారు, మోసము చెయ్యకురా అంటున్నారు, వ్యభిచారము చెయ్యకురా అంటున్నారు, హత్యలు చెయ్యకురా అంటున్నారు. ఏది మనుషుడు వద్దు అని చెబుతూ ఉంటే అదే మనుషుడు తన జీవితంలో చేస్తున్నాడు. అది మనుషుని యొక్క సహజ నైజం. దేవుని స్తోత్రం కలుగును గాక. 20వ వాక్యం చూద్దాం. చూడు సరి. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి ఎత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కసారి ఒక మాటకు నాకు సమాధానం చెప్పండి. ఒకసారి, తండ్రి అంటే బిడ్డకి ప్రేమ, బిడ్డ అంటే తండ్రికి ప్రేమ, బిడ్డలంటే తల్లిదండ్రులకు అమ్మా చెప్పండి, పిల్లలంటే బిడ్డ అంటే తండ్రికి చాలా ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమనే మనం క్యాష్ చేసుకొని ఎన్నోసార్లు మనం తల్లిదండ్రులు మోసగిస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఈ ప్రేమే మనకి లోకంలో సులువైపోయి అలుసైపోయి ఈ ప్రేమే మనం ఈజీగా మనం తీసుకోండి. అర్థమవుతుందా మీకు? మనం వారిని సులువుగా మోసం చేస్తాం. అమ్మా ఎక్కడికే అంటాం, అమ్మ ఎక్కడికమ్మా జాగ్రత్త అని చెప్పి తల్లి నిష్కల్మషంగా మాట్లాడుతుంది. ఆడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఆ అమ్మ ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలాగ వస్తారో తెలియదు, ఏ విధంగా ఉంటారో తెలియదు. వచ్చినంత వరకు తండ్రి మాత్రం నా కొడుకు నా కూతురు అని చెప్పి ఆ ఇంటి ముంగుడికి వెళ్ళి ఏ బస్సు ఆరుని కొట్టినా సరే, ఉండమ్మ నా కూతురు వచ్చిందేమో, ఉండమ్మ నా కొడుకు వచ్చాడేమని చెప్పి తల్లిదండ్రులు ఈ రోజున ఆ విధంగా బిడ్డల పట్ల మోసపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉందో ఈరోజు బిడ్డ కూడా తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమ సమాజంలో ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజం సక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. హల్లెలూయా. తండ్రికి బిడ్డ ఎక్కడ ఉన్నా సరే గుర్తే. ఇంటికి తిరిగి బిడ్డ వస్తూ ఉంటే చింపిరి బట్టలు, అమ్మ బాగా వినాలి, అంతకు మునుపు ఎస్ హీరో సూటు బూటు టకప్ గిక్కప్ వేసుకొని టై కట్టి బ్రీఫ్ కేసు పట్టుకొని కట్లలుగా గాడించాలి, ఎగిరించాడు మన కట్టలు. ఎప్పుడు ఫస్ట్ టైం హీఈస్ హీరో, ఆఫ్టర్ దాట్ సెకండ్ టైం హీ ఈజ్ బిగ్గెస్ట్ జీరో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద సున్నా ఆ వచ్చినప్పటికి బట్టలు మాసిపోయి, గడ్డం పెరిగిపోయి, ఏమిటి కనుబొమ్మల మీద వెంట్రుకలు పెరిగిపోయి, జుట్టు అది పెరిగిపోయి, పిచ్చివాళ్ళగా మాసిపోయిన వస్త్రాలతో ఇంటి ముందుకు ఆ వ్యక్తి సమీపంగా వస్తూ ఉంటున్నాడు. తండ్రి ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలీదు, తండ్రి ఎంతకాలం కనిపెట్టాడో తెలీదు. అయితే వెళ్ళిపోయిన కుమారుని గురించి తండ్రికి ఏముందంటే నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. ఆ నిరీక్షణతో తండ్రి ఎన్నేళ్ళైనా సరే బిడ్డ కొరకు తండ్రి మమకారం, ప్రేమ ఆ విధంగా బిడ్డ కొరకు వేచి కాచి కనిపెడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఇంకా దూరమున ఉన్నాడు, చూస్తూ ఉంటున్నాడు. తండ్రికి సైకిల్ తెలుసు కదా, అమ్మ మీరు బాగా వినాలి, తండ్రికి సైకిల్ తెలుసు కదా.
వాడు ఎలాగ నడుస్తాడో తెలుసు, వాడు ఎలాగంటాడో తెలుసు, వాడు ఏమండి వాడు పంకో ఇంకాడికి తెలుసు, వాడు ఏ బట్టలు వేస్తాడో తెలుసు, వాడు నడకేంటో తెలుసు తండ్రికి, ఏమండి వాడు ఊపులేంటో తెలుసు తండ్రికి. ఇవన్నీ తండ్రి దూరంగా ఉండి కనిపెడుతూ ఉంటున్నాడు. ఈ పోలికలన్నీ కూడా నా బిడ్డవే, ఏ బిడ్డైనా నా చిన్న బిడ్డమని చెప్పి తండ్రి ఆమె దూరాన్ని చూసి బిడ్డ కన్నా ముందు తండ్రి గడప దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యం చూడండి. వాడు ఇంకా దూరమున ఉన్నప్పుడే తండ్రి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి ప్రేమ నువ్వు దూరంగా ఉన్నప్పుడే నీ గురించి నిరీక్షించే ప్రేమ తండ్రి ప్రేమ. రెండవది వాక్యం అంటుంది, తండ్రి వాడిని చూసి దూరంగా ఉన్నప్పుడే తండ్రి కళ్ళు ఎప్పుడు కూడా కుమారుణ్ణి చూస్తూ ఉంటున్నాయి, వేచి కాచి కనిపెట్టుకుని ఉంటున్నాయి. మూడవది తండ్రి కనికరమ కలిగిన వాడు, తండ్రి కనిపెట్టిన వాడు, తండ్రికి నిరీక్షణ ఉంది. నాలుగవది వాక్యం అంటుంది, తండ్రి తన బిడ్డ కొరకు వృద్ధాప్యంలో కూడా శక్తి లేనప్పటికీ కూడా తండ్రి శక్తిని కూడగొట్టుకొని ఆ తప్పిపోయిన బిడ్డ కొరకు తండ్రి శక్తిని కూడగొట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు ఆ వృద్ధాప్యంలో. హల్లెలూయా! పరిగెడుతూ ఉన్నాడు వృద్ధాప్యంలో, నా కొడుకని. ఈరోజు కొడుకని తండ్రి తప్పిస్తూ ఉంటే ఈరోజు సమాజంలో నా తండ్రి అని చెప్పి ఒకరైనా ఉన్నారా? ఆ విధంగా లేరు. ఈరోజు సమాజం వ్యతిరేకంగా ఉంది. నాలుగోది వాక్యం అంటుంది, వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి వెంటనే హట్ చేసుకొని మెడ మీద పడి ఆప్యాయతతో కన్నీళ్లతో తండ్రి యొక్క ప్రేమను ముద్దు పెట్టి బిడ్డ మీద ఉన్న ప్రేమను తండ్రి కనుపరుస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. మెడ మీద పడి తండ్రి ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చి కౌగిలించుకొని క్షమించి ప్రేమించి చూచి కనికరపడి తండ్రి బిడ్డ పట్ల ఇన్ని గుణగణాలు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చూసేవాడు, తండ్రి కనికరం పడేవాడు, తండ్రి ఏమండి ప్రేమతో ముద్దు పెట్టుకునేవాడు. అమ్మ ఈరోజు ఫాదర్స్ డే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో సార్థకం కావాలి. ఈరోజు తండ్రి యొక్క ప్రేమను ఒక వ్యక్తి తెలుసుకొని ఈ విధంగా సమాజంలో గుర్తించి ఈ ప్రేమకు ఒక వ్యక్తి బద్దుడా జీవించినట్లయితే ఈ యొక్క ఫాదర్స్ డే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈరోజు మార్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి ప్రేమ దూరం చేసుకునే ప్రేమ కాదు. తండ్రి ప్రేమ నీ గురించి పరిగెత్తే ప్రేమ, తండ్రి ప్రేమ నీ గురించి వేచి ఉండే ప్రేమ, తండ్రి ప్రేమ నీ గురించి కనికరపడే ప్రేమ, తండ్రి ప్రేమ నీ గురించి నిన్ను పొందుకున్నప్పుడు ముద్దు పెట్టే